పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని విధ్వంసం చేస్తున్న అత్యం మైనింగ్ కంపెనీ ఆగడాలను అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగలదాలి నాయుడు, బాధిత గ్రామాలకు చెందిన పెద్దలు నెల్లి లక్ష్మీనారాయణ, పోలిరోతు చంద్రశేఖరరావు, నెల్లి సింహాచలం నాయుడు తదితరులు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి గరుగుబిల్లి మండలంలో అత్యం మైనింగ్ కంపెనీ నిబంధనలు మీరి చేస్తున్న పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 20 ఏళ్ల క్రితం గరుగుబిల్లి మండలంలో మైనింగ్ చేపట్టిన అత్యం మైనింగ్ కంపెనీ గరుగుబిల్లి మండలంలోని చినబుడుగ, ఎస్ఆర్పేట తదితర గ్రామాల్లోని సుమారు 200 అడుగుల ఎత్తున ఉన్న నెల్లివారి మెట్ట, ఎన్నివారిని మెట్ట 2 కొండలను తవ్వేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఏదైతే మనకి మన యొక్క పూర్వీకులు ఉన్నటువంటి ఏవైతే నదుల నుంచి కాలువలు ఎందుకు ఇచ్చేవారు, ఆ కాలువల నుంచి గడ్డల నుంచి చెరువులకు వెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా ఉండేది. కానీ అటువంటి జంజావతి నది నుంచి వచ్చినటువంటి కాలువ చూడండి, ఎంత పెద్ద కాలువని ఇంత పెద్ద రోడ్డు వేసి కప్పేసి ఈవేళ ఏదైతే చెరువుల పరిరక్షణ సమితి వాళ్ళు వస్తున్నారని చెప్పి ఈ రాళ్ళన్నీ కూడా మీకు కనిపిస్తుంది. ఈ రాళ్ళన్నీ కూడా వెళ్తే మేము వస్తున్నామని చెప్పి తీయించడమే కాదు, ఇంత అమాయకమైనటువంటి రైతుల్ని ఎప్పుడో 15 సంవత్సరాల కిందట ట్రాక్టర్ మీద వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర అమాయకంగా సంతకాలు పెట్టి ఈవేళ చూడండి కొండ చుట్టూ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనోడు ఎంత గనుడో, ఎంత మహానుభావుడో ఒక్కసారి చూడండి. కాబట్టి ఈ వెనకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ వెనకతలు ఉన్నటువంటి అధికారులు వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క గడ్డల్ని ఏవైతే 6 గడ్డల నుంచి 26 చెరువులు, ఈ 26 చెరువులను 6 గడ్డల్ని అదేవిధంగా జంజావతి కాలువను గాని మీరు గాని రక్షించకపోతే అధికారులారా మీ అహంకారాన్ని మా యొక్క అహంకారంతో అణిచివేస్తాం. మీకున్నటువంటి ఏదైతే మదవెక్కి మీరు మెసులుతున్నారో మీ మదాన్ని కూడా మా యొక్క ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఖచ్చితంగా అణిచివేస్తుంది. ఇంత గొప్ప కార్యాలు మీరు ఉద్యోగమే చేయాలంటే ఏ మామూలుగా ఉంటే ఇలాంటి పనులు చేసుకోవచ్చు కదా. మీ ఉద్యోగాన్ని రైతులకి సమాజానికి వినియోగించండి రా. ఈ యొక్క రైతుల్ని చచ్చిపోవడానికి కాదు, ఖచ్చితంగా మీ ఉద్యోగాలతో మీరేదో సంపాదించుకుంటున్నామని చెప్పి సంఖ్యలు గుద్దుకుంటున్నారు. రైతుల ఉసురు ఖచ్చితంగా మీ పిల్లలకి తగులుతుంది. ఒక రైతు చనిపోయినా లేదు ఒక చెరువు కప్పెట్టినా ఒక కాలువ కప్పెట్టినా అంటే నీటి వనరులు ఎవరైతే ధ్వంసం చేస్తారో వాళ్ళు 7 తరాలు ఖచ్చితంగా వాళ్ళు నాశనం అవుతారు. ఈ సత్యం ఇది. కాపాడుకుందాం, రక్షించుకుందాం, రక్షించుకుందాం. నా పేరు తోట జీవన్, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి ఆత్యం కంపెనీ వాడు మొత్తం ఈ ఏరియాపై పెత్తనం చేస్తూ చెరువులను ఆక్రమణ చేస్తూ సాగునీటి వచ్చిన కాలువలను ఆక్రమణ చేస్తూ ఇక్కడున్న పచ్చనైన పొలాలని కూడా ఆక్రమించి కలుషితం చేసిన ఈ సందర్భంలో ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎగురుతున్న ధూళి వలన అలాగే అడుగుంటి కూడా నీరు కలుషితం అవడం వల్ల ఈ గ్రామంలో సుమారు ఇంతవరకు కూడా కిడ్నీ వ్యాధి బాధపడి 10 మంది చనిపోవడం కూడా జరిగింది. అలాగే ఇంకా అనేక మంది కూడా కిడ్నీ వ్యాధితో మంచాన పడి బాధపడుతున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఇలాంటి ఆత్యం కంపెనీ, మైనింగ్ కంపెనీ అరాచకాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆపించాలి. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురైందంటే మొత్తం మొదలంతా కూడా తెగిపోద్ది అనేది సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. అలాగే గత 20-30 రోజుల నుంచి ఈ ఉద్యమం తీవ్రతరమైంది. అలాగే కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, జనసేన, అలాగే ముఖ్యంగా చెరువుల పరిరక్షణ సమితి అంతా కలిపి అన్ని ప్రజా సంఘాలు కలిపి కూడా ఈ ఆత్యం మైనింగ్ దురాగతలు నాపాలని పోరాడుతుంది. దీనికి ఇప్పుడే భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అలాగే ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తరఫున ఈ ఆత్యం మైనింగ్ కంపెనీకి హెచ్చరిక చేస్తున్నాం. మీరు వెంటనే ఏదైతే ప్రభుత్వం మైనింగ్ ఎంతవరకు చేయాలో అంతవరకు మీకు అనుమతి ఇచ్చింది, అంతవరకు చేసేశారు.
ఇంకా ప్రభుత్వ అధికారులందరినీ మేనేజ్ చేసుకొని ఇంకా మొత్తం ఈ ప్రకృతిని అంతా మీరు ఆధీనం చేసుకొని ఇంకా దోపిడీ చేసుకోవాలంటే ఇది సహించరని సత్యం. వెంటనే దీన్ని ఆపాలి, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురవుతారని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.